వార్తల్లో ఉండడం ఎలా అనే ప్రశ్నకు 365 రోజులు సమాధానం చెప్పగలిగినంత మెటీరియల్ ని సేకరించారు జక్కన్న. ఈ విషయం మీద రాత్రింబవలు కోర్సులు కంప్లీట్ చేసినట్టున్నారు. లేకుంటే ప్రాక్టికల్ గా ఇదంతా ఎలా సాధ్యమని చెవులు కొరుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక జస్ట్ నా పని నేను అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మీ పని మీకు ఎలాగూ ఉంటుంది. కాసింత మా ప్రమోషన్స్కి రండి, మీలా ఎదగడానికి మాకు మీ వంతు సాయం చేయండి అని అడిగేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే ఇరకాటంలో పడిపోతూ ఉంటారు సెలబ్రిటీస్. ఎస్ అంటే డిస్టర్బెన్స్ అని, నో అంటే యాటిట్యూడ్ అని అనుకుంటారేమోనని టెన్షన్ ఉంటుంది. అయితే నో టెన్షన్ అంటూ టైంని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి. ఒకవైపు తన సినిమా పనులు చూసుకుంటూనే మరొకవైపు మిగిలిన విషయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్ గా కుబేరా ఈవెంట్ కి కూడా హాజరై వావ్ అనిపించుకున్నారు. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న ఆరాని ఇంకా మరచిపోలేదు ఆడియన్స్. అప్పుడే మహేష్ మూవీ కెన్యా షెడ్యూల్ వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా మరొక విషయం వైరల్ అవుతోంది. ఒక జపనీస్ వీడియో గేమ్లో కనిపించారు జక్కన్న. RRR తర్వాత గ్లోబల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు రాజమౌళి. తన సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్కి తరచూ వెళ్ళొస్తున్నారు. ఈ క్రమంలోనే జపనీస్ వీడియో గేమ్స్ ఫేమ్ హిడియోని మీట్ అయ్యారు. మహేష్ సినిమా కోసమే ఇదంతా అన్న చర్చ జరిగింది. కానీ హిడియో లేటెస్ట్ గేమ్ షో డెత్ స్టాండింగ్ 2లో రాజమౌళి కనిపించారు. ఆయనతో పాటు కార్తికేయ కూడా కనువిందు చేశారు. వావ్, జక్కన్న ప్లానింగ్ ఎవ్వరి ఊహలకు అందనంత ఎత్తులో ఉందని ఇన్స్పైర్ అవుతున్నారు యంగ్స్టర్స్.